భారతదేశం మరోసారి అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించింది. భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా యాక్సియం మిషన్ 4లో భాగంగా బుధవారం మధ్యాహ్నం 12:01 అంతరిక్షంలోకి విజయవంతంగా పయనించారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ఫ్లోరిడాలోని నాసా కెనెడీ స్పేస్ సెంటర్లోని లాంచ్ కాంప్లెక్స్ 39A నుంచి స్పేస్ ఫాల్కన్ 9 రాకెట్ పై కొత్త స్పేస్ డ్రాగన్ అంతరిక్ష నౌక ద్వారా ఈ మిషన్ ప్రారంభమైంది. ఈ చారిత్రక యాత్రలో శుభాంశు శుక్లాతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు, అమెరికా మాజీ నాసా వ్యోమగామి, యాక్సియం స్పేస్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ డైరెక్టర్ పెగ్గీ విట్సన్, హంగరీకి చెందిన టిబోర్ కపు, పోలాండ్కు చెందిన స్లావోజ్ వుజ్నాన్స్కీ విస్నియేవ్స్కీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరారు. శుభాంశు ఈ మిషన్లో పైలట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ మిషన్ భారతదేశం, పోలాండ్, హంగరీకి 40 సంవత్సరాల తర్వాత రెండో మానవ అంతరిక్ష యాత్రగా నిలిచింది. ఐఎస్ఎస్ కు తొలి ప్రభుత్వ స్పాన్సర్డ్ మిషన్ గా చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకుంది. 1984లో రాకేష్ శర్మ తర్వాత శుభాంశు శుక్లా రెండో భారతీయుడిగా ఐఎస్ఎస్ కు చేరుకున్నారు. ఇది భారత అంతరిక్ష రంగంలో అరుదైన ఘనతగా నిపుణులు పేర్కొంటున్నారు. ఈ మిషన్ లో 31 దేశాల నుంచి 60 శాస్త్రీయ అధ్యయనాలు చేపట్టనున్నారు. దీనిలో భారతదేశం, అమెరికా, యూరప్, సౌదీ అరేబియా, బ్రెజిల్ వంటి దేశాలు భాగస్వాములుగా ఉన్నారు. ఈ విజయం భారతదేశం తన అంతరిక్ష సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటడమే కాకుండా అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేస్తుంది. అయినప్పటికీ ఈ మిషన్ అనేక సవాళ్లను అధిగమించాల్సి వచ్చింది. ఫాల్కన్ 9 రాకెట్ లో లిక్విడ్ ఆక్సిజన్ లీక్, ఐఎస్ఎస్ లోని జ్వెజ్డా సర్వీస్ మాడ్యూల్లో లీక్ కారణంగా జూన్ 10, జూన్ 19, జూన్ 22 తేదీల్లో ఆలస్యమైంది. నాసా, రోస్కాస్మోస్ సంయుక్తంగా ఈ సమస్యలను పరిష్కరించి జూన్ 25న లాంచ్ కు అనుమతినిచ్చాయి. ప్రయోగం మొదలైన 8 నిమిషాల్లోనే ఫాల్కన్ 9 రాకెట్ డ్రాగన్ క్యాప్సూల్ ను అంతరిక్షంలో వదిలి భూమికి తిరిగి చేరుకుంది. ఈ రాకెట్ ప్రపంచంలో తొలి ఆర్బిటల్ క్లాస్ పునర్వినియోగ రాకెట్ గా గుర్తింపు పొందింది. డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా 28 గంటల పాటు ప్రయాణించి గురువారం సాయంత్రం 4:30 ఐఎస్ఎస్ తో అనుసంధానమవుతుంది. శుభాంశు బృందం ఐఎస్ఎస్ లో 14 రోజుల పాటు ఉండి భారరహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహిస్తుంది. అంతేకాక ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ పాఠశాల విద్యార్థులు, ఇతరులతో ముచ్చటించే అవకాశముంది. కాగా అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా భారత పౌరులకు ట్వీట్ కూడా పంపారు. 41 ఏళ్ల తర్వాత మనం అంతరిక్షాన్ని చేరుకున్నామని, తన భుజాలపై మన త్రివర్ణ పతాకాన్ని చూస్తుంటే నాతో మీరంతా ఉన్నారనే భావన కలుగుతోందన్నారు. ఈ విజయం భారత అంతరిక్ష రంగంలో కొత్త శకాన్ని ప్రారంభిస్తుందని నమ్మకం వ్యక్తమవుతోంది.